పూర్ణం బూరెలు అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం. మనం సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందు రోజు నైటే 1 కప్పు మినపప్పు, 1.5 కప్పు రేషన్ బియ్యాన్ని మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి. పొద్దున్న లేసిన తర్వాత 1 కప్పు శనగపప్పును కూడా నానబెట్టండి. తర్వాత మనం నైట్ నానబెట్టిన వాటిని ఒకసారి కడిగి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టండి. ముందుగా నానబెట్టిన పప్పును కూడా కుక్కర్లోకి వేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఒక చిల్ల గిన్నెలోకి వేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ పప్పుని మిక్సీ పట్టండి. స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకొని బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టిన పప్పు కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా మంచిగా ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండల కింద చేసుకోండి. బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టండి. మనం ముందుగా ఈ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని మనం చేసుకున్న చిన్న చిన్న ముద్దలు ఈ బ్యాటర్లోకి వేసుకొని చుట్టూ అంతా కోట ఇలాగా పిండిలోకి ముంచుకొని బాగా వేడైన ఆయిల్లోకి వేసుకొని కాల్చుకోవడమే. చాలా సింపుల్గా ఇలా పూర్ణం బూరెలు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ.